అంత గొప్ప తండ్రి గర్భాన్ని పుట్టినందుకు చాలా అతిశయంగా ఉంటుంది. ఎందుకంటే యవ్వన కాలంలో ఆయన మీసాలలో తిప్పాడు, అందుకే మీసాలు తిప్పాను నేను. ఆ ఫోటో చూడగానే చూపించండి ఆ ఫోటో. మా డాడీలా ఉండాలనుకోవడం తప్పేంటండి? యేసుప్రభు వాళ్ళ నాన్నలాగే ఉండాలనుకున్నాడు. అవునా? యేసుప్రభు ఎలా ఉన్నాడు? డాడీ నీ పోలికలు నన్ను చేయవా, నా పోలిక ఇచ్చానయ్యా నీకు అంటే. ఒక కొడుకు డాడీలా కనబడితే సంతోషం, ఎందుకంటే ప్రతి కొడుక్కి డాడీయే హీరో. అది కూడా చూడండి, మీసాలు చూడండి ఎలా ఉన్నాయి. యంగ్ ఏజ్లో మంచి మీసాలు కదండి. నాకు కూడా స్ఫూర్తి అదేనండి. ఈ పిరికి సన్నాసులు మీసాలు తిరక్క, నువ్వు మీసాలు ఎందుకు తిప్పుతున్నావు? మా డాడీ తిప్పడని తిప్పుతాను రా. వీళ్ళకి ఎలాగ తిరగవు, ఎందుకంటే వీళ్ళది చైనా వాడు మీసాలు, సరిగ్గా మూతి మీద మీసాలు కూడా మొలవు. పోనీ కనీసం మా మీసాలు అతికించుకునే తిప్పండి, తప్పేముంది? ఏమండి, తిప్పినందుకు వస్తాయి మరలా. మీరు అసూయ పడినా తిప్పుతూనే ఉంటాను, డోంట్ వరీ. మొత్తానికి తిప్పుతాను, బాగా మొసలు అయిపోయినా తిప్పుతుంటాను నేను. ఆల్రెడీ చెప్పాను, రే మతోన్మాదుల మీద తిప్పాను రా మీసమని. మా డాడీ ఆ రోజు కూడా మతోన్మాదుల మీద తిప్పాడు, గడగడలాడించి హడహడలాడించాడు. ఎలా వణికించాడో మీ అందరికీ తెలియదు కాదు. దెబ్బతో పరార్, ఆస్తిక సమాజం పరార్, హేతువాద సంఘ అధ్యక్షులు పరార్, ఏమండి డాక్టర్ వేదవ్యాస్ పరార్, ఏమండి దేదాద్ పరార్. ఆ తర్వాత కూడా శాస్త్రవేత్తలు పిలిస్తే సవాలు చేసి నాసాకి అడ్రస్ చేస్తే పరార్. రాలేదు ఎప్పటివరకు ఎవడను. రాకపోతే ఆడి తప్ప మన తప్ప? ఏమండి, సవాలుకి పిలిచినప్పుడు రాకపోతే ఆడిది కదండి తప్పు. ఈ పిచ్చి సన్నాసులు ఏమంటారంటే, వీళ్ళు సవాలు చేస్తారండి ఎవరో రారంటే, అవును నువ్వు తీసుకురారా పోనండి, నువ్వు తీసురా. వీళ్ళు తీసుకురారేలు చేత కాదు. క్రైస్తవ పక్షాన నిలబడి పోరాడిన సింహంగా లాంటి వాడిని, ఏమండి 30 ఏళ్ళ క్రితం క్రీస్తు పక్షాన నిలబడి గట్టిగా కేకలేయడం చేత కానీ వీళ్ళు అప్పుడేమన్నా తెలుసు, మనం సవాలు చేయకూడదండి, ప్రార్థన చెయ్యాలి. యెహోవా ఈరే అనే దొంగ వాక్యం చెప్పిన వాళ్ళు వీళ్ళు. యెహోవా ఈరేట ఆయనే చూసుకుంటాడండి, ఆడు మాట్లాడితే మనకెందుకు? మరి ఇప్పుడేంటి ఇలా విరుచుకుపడిపోతున్నారు? ఇటు క్రైస్తవుడు పక్కనున్న చిన్న సోదరుడు మాట్లాడినా, సేవకుడు మాట్లాడినా లేచి పడిపోతున్నారు వాడి మీద. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయి బాబు ఈ రోషాలు మీకు? ఏమండి, సొంత కుటుంబంలో ఉన్నవాడి మీద తిరుగుబాటు చేసే ఈ తిరుగుబాటు కాదు, శత్రువు మీద చూపించని మగతనం అంటే ఏంటో, బైబిల్ తాలూకా చావంటే ఏంటో అది మన తండ్రి దగ్గర నేర్చుకున్నాం మనం. బైబిల్ కోసం గొప్పగా మాట్లాడడం, బైబిల్ ఎంత గొప్పదో ప్రజల మధ్య నిరూపించడం, అది జైశాలి గారి ద్వారానే సాధ్యం. అలా నిజంగా దేవుడు మనందరం ఉండాలని ఏనాడో అనుకున్నాడు కనుకనే మన పాటల్లో కావచ్చు, ఏమండి మన ప్రసంగాల్లో కావచ్చు, మనం చూపించేది మన తండ్రినే, యేసుక్రీస్తు వారిని. మన పాటలు చూడండి.